హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను మీరు వేటగాన్ని. ఈ రోజు అయితే వేటకు వచ్చాను, మీరు చూడొచ్చు. నిన్నైతే రాలేదు, ఈ రోజు అయితే వచ్చాను. ఈ రోజు కొంచెం గాలి తక్కువగానే వస్తుంది. ఇప్పుడైతే అన్నం తింటాను కాగాను. అన్నం తినే ముందర ఒకసారి ఎన్ని రొయ్యలు చేపలు పడ్డాయి చూసేద్దాం. ఈ రోజు రొయ్యల కన్నా కూరకైతే బ్రహ్మాండంగా పడ్డాయి అనమాట చేపలు. చూపిస్తే చూడండి. ఒకటైతే సైన కూరక కొంచెం పెద్దది, చూద్దాం. పావు కేజీ ఉండొచ్చు, దగ్గర దగ్గర అది పావు కేజీ 1/2 కేజీ ఉండొచ్చు. ఈ రోజు రొయ్యలు కూడా పర్లేదు, కొంచెం బాగానే పడ్డాయి. దగ్గర దగ్గర ఒక 5-6 కేజీలు ఉంటాయి. ఈ రోజు పడ్డ చేప అయితే ఇదే సైన కూరక. ఇంకో 2 అయితే ఉన్నాయి, అవి కూడా తీసి చూపిస్తా చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ సైన కూరక అయితే ఇదిగోండి చూడండి. 2 దగ్గర దగ్గరగా ఒకేలా ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం పెద్దది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది కూడా చూద్దాం. అది చిన్నదే, ఈ రెండింటి మీదకి కొంచెం చిన్నదే. దీని జల్ల అంటారు, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడండి 3 ఇంకా ఉన్నాయి చేపలు. దీన్ని గండి అంటారు. ఆ గండిలోనే ఇది ఒక రకమైన గండు, మనకి తెలియదు సంథింగ్ ఏమంటారు దాని పూర్తి పేరు. ఈరోజు మనకి నీళ్ళన్నమే. నీళ్ళన్నంలో ఉల్లిపాయలు. మా అమ్మ ఎందుకు ఉల్లిపాయలు వేసిందో వాటర్ తాగుదామన్నా కానీ ఎక్కడ చూసినా సరే నీళ్ళు మొత్తం మురుగులైపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గాలేసి జస్ట్ ఇప్పుడు